హలో ఎవ్రీవన్. ఏపీ పీజీసెట్ 2024 అడ్మిషన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చారు. కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా మారాయి. పూర్తిగా ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఏపీ పీజీసెట్ 2024 వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక రివైజ్డ్ షెడ్యూల్ అనే ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి రివైజ్డ్ ఏపీ పీజీసెట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇచ్చాడు. అందులో రిజిస్ట్రేషన్ డేట్లు ఇవన్నీ కూడా మనకి కొద్దిగా మారి ఒక రోజు 2 రోజులు పెరిగినట్లు మనకు కనిపిస్తుంది. కొంచెం చూసుకుంటే కనుక వివరంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం వివరంగా. అడ్మిషన్ షెడ్యూల్, ఇష్యూ డేట్, నోటిఫికేషన్స్ ఇవన్నీ మారలేదని ఇష్యూ చేసింది 5వ తారీఖున ఆగస్టు నెలలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కనుక డేట్ ఆఫ్ పబ్లికేషన్ అనేది నోటిఫికేషన్ 6వ తారీఖున జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, ఆగస్టు 7 నుంచి ఆగస్టు 14 వరకు ఉంది. గతంలో ఆగస్టు 12వ తారీఖు వరకే ఉంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 8 ఆగస్టు నుంచి 19 ఆగస్టు నెల వరకు, ఈ ఆగస్టు 19వ తారీఖు వరకు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. డిజేబుల్డ్ పర్సన్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఆర్ క్యాప్, ఎన్సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఆన్లైన్లో ఫిజికల్గా సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేయించుకోవడానికి లయోలా కాలేజ్, శానిటరీ హాస్పిటల్ రోడ్డు, వెటనరీ కాలనీ, విజయవాడ వెళ్ళాలి. అది 19 ఆగస్టు 19వ తారీఖు మార్చడం అనేది జరిగింది. ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి 21 ఆగస్టు నెల నుంచి 23 ఆగస్టు నెల వరకు కూడా మార్చడం అనేది జరిగింది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అంటే ఒకరోజు 24వ తారీఖు ఆగస్టు 24వ తారీఖు మారింది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఆగస్టు 28వ తారీఖున అలాట్మెంట్ అనేది అవుతుంది. రిపోర్టింగ్ అట్ కాలేజీలో మనం రిపోర్ట్ చేయవలసింది మాత్రం వస్తే కనుక 29/8/2024 నుంచి 30 ఆగస్టు నెల 2024 వరకు ఉంటుంది. అంటే ఆగస్టు నెల 29వ తారీఖు నుంచి ఆగస్టు నెల 31వ తారీఖు వరకు కూడా రిపోర్టింగ్ కాలేజీలు చేసుకోవచ్చు. అట్ తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది, క్లాసులు అనేవి 29 ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది పూర్తిగా మనం వెబ్సైట్లో రివైజ్డ్ షెడ్యూల్ సంబంధించినటువంటి వివరణ. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి షెడ్యూల్కి ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్కి కొద్దిగా మార్పు ఉంది కనుక అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు చూసుకుని అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.